గలతీయులకు వ్రాయబడినటువంటి పత్రిక 6వ అధ్యాయము. మోస్ట్లీ ఒక 2-3 వారాల్లో ఈ అంశాన్ని నేను ముగించబోతున్నాను. సో ప్రార్థించండి, నేను కూడా ప్రార్థిస్తున్నాను. తర్వాత ఏ అంశం గురించి ధ్యానించాలో ప్రభువుని అడుగుదాం. ప్రభు ఏ అంశాన్ని ధ్యానించమంటే ఆ అంశాన్ని, క్రొత్త అంశాన్ని ప్రారంభిస్తాం. సో మోస్ట్లీ ఒక 2-3 వారాల్లో ఈ అంశాన్ని ముగించబోతున్నాను. ఈ అంశము పేరు డబ్బుల పంటను కోయు నియమములు. డబ్బుల పంటను కోయు నియమములు. సాతాను చాలా మోసగాడు. వాడు అబద్ధికుడు మాత్రమే కాదు, మోసగాడు. సాతాను రకరకాల మనుషులను కావచ్చు, పరిస్థితులను కావచ్చు, వేటినైనా వాడుకొని అబద్ధముల చేత నీ మనసును వాడు నింపుతాడు. అబద్ధముల చేత మన మనస్సు నిండి ఉన్నప్పుడు మనం బంధించబడతాం. అందుకే ప్రభు యోహాను సువార్త 8వ అధ్యాయంలో అంటాడు ఆయన, మీరు నా వాక్యమునందు నిలిచున్న వారైతే మీరు సత్యాన్ని గ్రహిస్తారు. ఇప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయను. అందుకే ఆల్వేస్ రీడ్ ద బైబిల్ ఫర్ యువర్ సెల్ఫ్. నీ కొరకు నీవుగా ఒక్క మాట పరిశుద్ధాత్మని అడిగి, అయ్యా వాక్యం చదువుతున్నాను, నా మనోనేత్రాలు తెరవండి, చిన్న ప్రార్థన చేసి బైబిల్ చదవండి. ఎందుకంటే బైబిల్ నిండా సత్యమే. మీకు ఒక విషయం తెలుసా? ఉదయకాలము మార్నింగ్ సెషన్లో తాడిపత్రిలో చెప్పాను నేను, మనకు 2 డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మనకు 2 విషయాలు అనుకూలంగా లేవు, ప్రతికూలంగా ఉన్నాయి. ఒకటి ఏమిటంటే, మనకు శత్రువు ఉన్నాడు. వాడు మనకంటే చాలా అనుభవం కలిగినటువంటి వాడు. వానికి మనం కనపడుతున్నాం, మనకు వాడు కనపడలా. దేవునికి మనం కనపడుతున్నాం, మనకు దేవుడు కనపడ్డు. వాడికి స్పష్టంగా కనపడుతున్నాం, వాడికి ఒక గుంపు ఉంది. ఆ గుంపు పేరు ఏమిటంటే ఫెమిలియర్ స్పిరిట్స్. ఫెమిలియారిటీ అంటే బాగా పరిచయము. ఒక గుంపు ఉంటుంది తెలుసా? ఈ ఫెమిలియర్ స్పిరిట్స్ మీ యొక్క ప్రతి దినచర్యను గమనిస్తూ ఉంటారు. నెలల తరబడి, సంవత్సరాల తరబడి గమనిస్తూ మీ జీవితాలను, మీ కుటుంబాలను, మీ భవిష్యత్తును, మీ పిల్లల భవిష్యత్తును ఎలా నాశనం చేయాలని వాడు మొత్తం స్కెచ్ గీసుకుంటూ ఉంటాడు. ఫెమిలియర్ స్పిరిట్స్ అన్నమాట. ఫెమిలియర్ స్పిరిట్స్ అదొక గుంపు. మానిటరింగ్ స్పిరిట్స్ అదొక గుంపు. నేను పుట్టి 52 సంవత్సరాలు అయింది. మీ వయసు ఎంతో మీకు తెలుసు. కానీ సాతాను వయసు కొన్ని వేల సంవత్సరాల నుంచి వాడు అనుభవాన్ని పొందుకున్నాడు. కాబట్టి మనం పోరాడుతున్నటువంటి వాడు అనుభవం లేనటువంటి వాడు కాదు, వాడేం మూర్ఖుడేమీ కాదు, బుద్ధి లేని వాడేం కాదు. మనందరికంటే బాగా వాడికి వాక్యం బాగా తెలుసు. అవునండి. ఇప్పుడు వాక్యము వాడు చదవకుంటే వాక్యం గురించి ఎలా మోసం చేస్తాడు వాడు ప్రజలను? వాక్యం గురించి వాడు మోసం చేయాలంటే ఫస్ట్ వాడికి సత్యం తెలియాలి. సత్యం తెలిసిన తర్వాత ఆ సత్యాన్ని ప్రజలకు అందకుండా ఎలా చేయాలి, సత్యం అర్థం కాకుండా ఎలా గలిబిలి చేయాలని వాడు పక్క ప్లాన్ తీసుకుంటాడు. మనకంటే ముందుగా వాడు బైబిల్ చదివాడు. మనమన్నా ఒకవేళ బైబిల్ పూర్తి చేయలేదేమో కానీ వాడు మాత్రం ప్రతిరోజు బైబిల్ స్టడీ ఉంటుంది వాడికి. మనకంటే బాగా వాక్యాన్ని కోట్ చేస్తాడు, మనకంటే బాగా వాక్యం తెలుసు వాడికి. ఈనాడు చాలామంది సేవకులను చాలా సంఘాలను చూస్తే వాడు ఎంతగా కార్యాలు చేశాడు, ఎంతగా వాడు జీవితాలను నాశనం చేశాడు మనకు అర్థమవుతుంది. ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు ఎప్పుడు కృపను గురించే పాడుతుంటాడు. కృప. కానీ ఏమైపోయిందంటే అది కేవలం కృప అనేది పాటల వరకే పరిమితం అయిపోయింది. సగం ఆయుష్లోనే ఆయన చనిపోయారు. దేవుడు 120 సంవత్సరాల ఆయుష్లోనే దేవుడు చెబితే 60 సంవత్సరాలు కూడా నిండకుండానే చనిపోయాడు. కానీ ఎప్పుడు పాడేది కృపనే. ఎలా మోసం చేశాడు చూసారా? దిస్ ఇస్ ద డెవిల్స్ వర్క్.
దొంగతనానికి, హత్యకు, నాశనానికి తప్ప దేనికి రాడు. వాడి మొట్టమొదటి ఆయుధం ఏంటంటే క్రీస్తుని తెలుసుకోకూడదు. క్రీస్తుని తెలుసుకున్న తర్వాత వాడు ఏం చేయలేడు కదా. కాబట్టి క్రీస్తు గురించి చెప్పేవారిని త్వరగా పైకి పంపించేసాలి, ఇక్కడ ఉంటే వాడు డేంజర్ అని రకరకాలుగా వాడు ఎన్నో రకాలు, కొన్ని కోట్ల దెయ్యాలు ఉన్నాయి. మనకంటే వాడికే బాగా బైబిల్ తెలుసు, వాడికి సత్యం తెలుసు. మనకంటే బాగా వాడికి సత్యం తెలుసు. వాడికి సత్యం తెలిసినప్పుడు మనం సత్యం తెలుసుకోకపోతే ఎట్లా చెప్పండి? అందుకే దేవుని యొక్క వాక్యం చదివేదానికి, దేవుని యొక్క వాక్యం వినేదానికి దయచేసి శ్రద్ధ చూపండి. ఫిల్ యువర్ మైండ్స్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యము చేత మీ మనసును నింపుకోండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యమే సత్యము. నా వాక్యమునందు మీరు నిల్చున్న వారైతే మీరు సత్యాన్ని గ్రహిస్తారు, అప్పుడు సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయును. ఎందుకు ఎక్కువ దేవుని యొక్క వాక్యానికి నేను ప్రాధాన్యతనిస్తానంటే, వన్స్ యు నో ద ట్రూత్, నీకు సత్యము తెలిసింది అంటే ఇక అపవాది ఆటలు సాగవు కదా. అందుకే ప్రభు ఏమన్నాడు? అపవాది వలన నా ప్రజలు నాశనమైపోతున్నారు అన్నాడా, లేకపోతే జ్ఞానము లేక నాశనం అవుతున్నారన్నాడు? జ్ఞానము లేక. హోషేయ గ్రంథంలో జ్ఞానము లేక నా ప్రజలు నాశనమైపోతున్నారు. యెషయా గ్రంథంలో జ్ఞానము లేక నా ప్రజలు చెరలో ఉన్నారు, చెర అనుభవంలో ఉన్నారు. నీకు నచ్చనటువంటి పరిస్థితుల్లో ఇరుక్కుని పోయినట్లుందా? అది చెర అనుభవం. ఎంత బయటకు రావాలన్నా బయటకు రాలేకపోతున్నాం, అది ఒక చెర అనుభవం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ద రీజన్ ఫర్ దిస్ ప్రిజన్ ఎక్స్పీరియన్స్, ఫర్ దిస్ క్యాప్టివిటీ ఈజ్ ఇగ్నోరెన్స్. అజ్ఞానము, జ్ఞానము లేకుండా పోవడము, ఆ విషయంలో వెలిగింపు లేకుండా పోవడమే ముఖ్యమైనటువంటి కారణం. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. సో వాట్ ఐఎమ్ టీచింగ్, వాట్ ఐఎమ్ ప్రీచింగ్, ఐఎమ్ ప్రీచింగ్ అబౌట్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క వివేకాన్ని వాక్యంలో నుంచి నేను మీకు బోధిస్తున్నాను. సో ఈవెన్ ఫైనాన్షియల్లీ, ఇఫ్ యూ వాంట్ టు ప్రాస్పర్ ఫైనాన్షియల్లీ, యు నీడ్ ద లైట్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని యొక్క వాక్యములో వ్రాయబడినటువంటి సత్యము నువ్వు తెలుసుకోవాలి. చాలాసార్లు ఒకసారి వింటే మనకి ఎక్కదు. అందుకే మాటి మాటికి కొన్ని విషయాలు వింటూ ఉండాలి. అందుకే డబ్బుల పంట అంటూ ఒకటి ఉంది. ఆ డబ్బుల పంటను కోసుకునే నియమాలు అంటూ ఉన్నాయి. సో వాటి గురించి మనం బోధిస్తున్నాం. ఈ వాక్యాన్ని మనం విని, ఈ వాక్య ప్రకారము మనము ప్రాక్టీస్ చేసినప్పుడు ఎవరికీ అందనంత ఎత్తులోనికి ఆర్థికంగా మనం వెళ్తాం. మీరు ఎప్పుడు కూడా మీ ఉద్యోగం ఒక్కటే మీరు వర్ధిల్లేదానికి ఆధారం అని అనుకోవద్దండి. మన వర్ధిల్లేదానికి ఆధారము మన దేవుడు. ఉద్యోగము ఒక మార్గం, జీతము ఒక మార్గం. కొన్ని రోజుల క్రితం నేను ఒక విషయం చూశాను. ఏంటంటే ఒక వ్యక్తి, ఒక యంగ్ మ్యాన్, బాగా యవనంగానే ఉన్నాడు, ఒక 40-50s ఉన్నాడు అనమాట, నా ఏజ్లో ఉన్నాడు. బెంగళూరులో 50 కోట్లు పెట్టి ఒక కుక్కను కొన్నాడు ఆయన. మన ఎవరో సోషల్ మీడియాలో ఎవరో చెప్తున్నారనమాట, చచ్చిపోయిన చేప కన్నా రేటు ఉంటుందంట, కానీ చచ్చిపోయిన మనిషిని ఎవరు కూడా పెట్టుకోరంట. పెట్టుకోరు, సొంత వారు పెట్టుకోరు. మగ్ధులైన మరేలాగా ఎవరు చాలా రేర్గా ఉంటారు. కానీ కంపు కొడుతుంది కదా, వాసన వస్తుంది కదా, పెట్టుకోరు. ఒక కుక్క 50 కోట్లు పెట్టుకున్నాడు. అది అమెరికా నుంచి వచ్చిందంట. అది మాట్లాడుతుందా? మాట్లాడదు. 50 కోట్లండి. నేనైతే చాలా ఆశ్చర్యపోయాను. అంటే డబ్బులు చూడండి. అంటే కొంతమంది ఎంత గొప్ప ఆర్థిక అభివృద్ధిలో ఉన్నారు చూడండి. మన వాళ్ళు ఏం చేస్తారంటే, డబ్బులు ఎక్కువైతే పడిపోతాము, ఇట్లాంటి రకరకాల బోధ చేసి క్రైస్తవులను పేదరికంలోనూ చాలినటువంటి స్థితిలో ఉంచేశాడండి వాడు. కొందరు వాడికి మనసిచ్చారు, అపవాదికి మనసిచ్చారు కనుక వాడి బోధనే చేస్తున్నారన్నమాట. కానీ దేవుని యొక్క వాక్యంలో చూస్తే
సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూస్తే మనకు అన్నీ కూడా స్పష్టముగా బయలుపరచబడతాయి. సో ఇట్ ఈస్ నాట్ గాడ్స్ విల్ దట్ యూ షుడ్ లివ్ ఇన్ అ పూర్ కండిషన్. పేదరికంలో కానీ లేకపోతే చాలినటువంటి స్థితిలో నీవు జీవించడం అన్నటువంటిది ఏ మాత్రం కూడా దేవుని చిత్తము కాదు 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 కాదు. ఇది నీ మనసులో స్థిరపరచుకోవాలి. నీవు 10 మందికి సహాయం చేసే స్థితిలో 10 మందికి నీవు అప్పు ఇచ్చే స్థితిలో నువ్వు ఉండాలన్నటువంటిది దేవుని యొక్క చిత్తం. ఈ బోధకు చాలా వ్యతిరేకత ఉంటుంది తెలుసా? ఎందుకంటే ప్రజలు ధనవంతులు అయ్యారు అంటే 70% సాతానుకు దొరకరు. 70% సాతానుకు దొరకరు. ఇఫ్ యూ హ్యావ్ సఫిషియంట్ మనీ 70% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ విల్ బీ ఓవర్. డబ్బు అన్నిటికీ పరిష్కారం అని నేను చెప్పడంలా, కానీ ఈ భూమి మీద మాత్రం మనీ ఈజ్ పవర్. ధనవంతుడు బీదవాన్ని ఏల్తాడు. సీ దట్ యూ విల్ ప్రాస్పర్ ఫైనాన్షియల్. మీ పితరులు లేకపోతే మీ తల్లిదండ్రులు ఒకవేళ ధనవంతులు కాకపోవచ్చేమో, కానీ ఐశ్వర్యము అన్నటువంటిది నీతో ఈ రోజు నుంచి ఆరంభం అవును గాక. ఆమేన్, హల్లెలూయా. నీవు ఊహించినటువంటి మార్గంలో దేవుడు క్రొత్త ఆర్థిక వనరులను దేవుడు నీ కొరకు నీ నిమిత్తము ఆయన తెరచును గాక. అంధకార స్థలములలో ఉన్నటువంటి నిధులను, రహస్య స్థలములో ఉన్నటువంటి మరుగైన ధనమును నీ యొద్దకు ఆయన తెచ్చునుగాక. జలముల వలె, నది వలె, జల ప్రవాహం వలె జనుల ఐశ్వర్యము దివారాత్రములు నీ యొద్దకు వచ్చును గాక. ఆమేన్, ఆమేన్. డబ్బుల పంట అంటూ ఒకటి ఉంది, దానికి ఒక మార్గం అంటూ ఉంది. సో ఆ మార్గం గురించి చాలా కాలంగా నేను బోధిస్తూ వస్తున్నాను. సో గలతీయులకు వ్రాయబడినటువంటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం, వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమీయ వలెను. ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాక్యం. ఇది కొన్ని మాటలు చెప్పబడినప్పుడు కొన్ని మాటలు మనకు నచ్చవు. కొన్ని మాటలు మనకు నచ్చినా మనకు నచ్చకపోయినా దేవుని యొక్క వాక్యము గనుక నా చిత్తము కాదు ప్రభువా, నీ చిత్తమే సిద్ధించును గాక అనాలి. ఆల్వేస్ రిమెంబర్, గాడ్స్ విల్ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఫర్ యూ. దేవుని యొక్క చిత్తం ఎప్పటికీ కూడా నీకు మేలుకరంగానే ఉంటుంది. సో ఈ వాక్య ప్రకారము వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమీయవలెను. సింపుల్గా చెప్తాను. ఇప్పుడు నాకేమీ డబ్బులు అవసరం ఉండి నేనేమి మీతో చెప్పడం లేదు. సో ఐ హ్యావ్ సఫిషియంట్ మనీ, నాకు ఏమీ కుదవలేదు, ఫైనాన్షియల్గా నాకేం ప్రాబ్లం లేదు. సో ఎవరో ఒకరు నాకు కానుకలు ఇవ్వాల్సిన అవసరం, పర్సనల్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఐఎమ్ టీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం నేను చెప్తున్నాను. వాక్యోపదేశం పొందువాడు అంటే వాక్యాన్ని వినేవారంట. వాక్యాన్ని వినేవారు ఉపదేశించువాని కంటే ఎవరైతే వాక్యము చెబుతారో, ఎవరైతే వాక్యముతో నిన్ను కడతారో, ఎవరైతే వాక్యము ద్వారా నీకు సహాయం చేస్తారో, నీ ఆత్మకు మేలు చేస్తారో, వారికంట మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వవలెను. మంచి పదార్థములన్నిటిలో భాగం అంటే సింపుల్ ఏం లేదండి, మంచి కానుక ఇవ్వాలంట. మంచి కానుక ఇవ్వాలంట. ఎవరు చెప్తున్నారు ఇది? పౌలు గారు చెప్తున్నారు. దేవుడు పౌలు గారి ద్వారా తెలియజేస్తున్నాడు. ఐ ప్రాక్టీస్. ఏ దైవజనుడి దగ్గరికైనా నేను వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో నేను వెళ్ళను, ఖాళీ చేతులతో నేను వెళ్ళను. అక్కడికి వెళ్ళి నేను ప్రార్థన చేయించుకున్నాను అంటే వెంటనే నా పర్సులో డబ్బులుంటే వెంటనే కానుక తీసి పెడతాను. లేదంటే మొబైల్ ఓపెన్ చేసి ఫోన్పే ద్వారా వారికి థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్ ఇస్తాను. ఇది ఎందుకు చేస్తాను? ఆ సేవకునికి తక్కువే కాదు, బట్ దిస్ ఈజ్ అ స్పిరిచువల్ థింగ్. ఇది ఒక ఆత్మ సంబంధమైనటువంటి విషయము. ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఆ దైవజనుడు ఏ మాటలు నా పైన పలికాడో ఆ మాటలు ఏమవుతుందో తెలుసా? ఆ మాటలు నేను సొంతం చేసుకుంటాను. ఇట్ ఈస్ అ థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్.
సో ఉపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నింటిలో భాగం ఇయ్యవలెను. సో వీ డూ రెగ్యులర్లీ, మనం లాస్ట్ వీక్ కూడా చెప్పాను, ప్రతి ఆదివారం కూడా కానుకలు పడతాం. మనం కానుకలు పట్టినప్పుడు, ప్రభువా ఈరోజు నాయన ఈ వాక్యం ద్వారా నన్ను బలపరిచావు, ఈ వాక్యం ద్వారా నన్ను పోషించావు, ఈ వాక్యం ద్వారా నన్ను జీవింపచేశావు. జస్ట్ లాస్ట్ వీక్లో ఒక సిస్టర్ నాకు కాల్ చేశారు. ఒక సిస్టర్ నాకు కాల్ చేసి, పాస్టర్ గారు నేను చాలా డిప్రెషన్లో ఉంటేనే, చాలా గలిబిలో ఉన్నాను, చాలా దుఃఖంలో ఉన్నాను, దిక్కు తెలియని పరిస్థితిలో ఉన్నాను, ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఇలా మొబైల్ తీసుకొని ఇలా స్క్రోల్ చేస్తూ ఉన్నాను. సడన్గా మీరు చెప్పినటువంటి మీ యొక్క పరిచర్యలో ఉన్నటువంటి ఒకటి కనిపించింది. సత్య స్వరూపితో 1 గంట, ఎందుకో అది నన్ను ఆకర్షించింది. ఓపెన్ చేశాను, వినడం స్టార్ట్ చేశాను. మొత్తం నా గురించి చెప్తున్నారు మీరు. సంవత్సరం కిందట చెప్పినటువంటి వాక్యం మొత్తం నా గురించి చెప్తున్నారు, మొత్తం మెసేజ్ అంతా నా గురించి చెప్తున్నారు. ఆ వర్తమానం విన్న తర్వాత ఐ బికేమ్ సో స్ట్రాంగ్. నేను బలపడ్డాను. ఎంత మంచి పని చేశారు మీరు. వాక్యాన్ని మీరు బంధించి రికార్డ్ చేసి ఎడిటింగ్ చేసి మీరు అందులో పెట్టేశారు. చాలా వందనాలండి, నేను చాలా బలపడ్డాను. ఎవరో డబ్బులు పంపిస్తారని, ఎవరో కానుకలు ఇస్తారని నేను చేయలేదు. అది దేవుడు చెప్పాడు కనుక చేస్తున్నాను నేను. ఐఎమ్ డూయింగ్ దిస్ బికాస్ ఎవరికి ఎప్పుడు ఏ వాక్యము ఉపయోగపడుతుందో నాకు తెలియదు. సో అన్నీ నేను సిద్ధపరిచి అలాగే కదా మనకు బైబిల్ దొరికింది అలాగనే కదా. సో కనుక వీ షుడ్ లెర్న్ దిస్ ప్రాక్టీస్. ఈ యొక్క మంచి అలవాటు మనం చేసుకుంటాం. ఏదైనా వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు ఆ వాక్యం ద్వారా మాట్లాడడం, ప్రభువా థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ వర్డ్, ఈ వాక్యాన్ని బట్టి కృతజ్ఞతలు, ఐ గివ్ యూ దిస్ థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్. గుర్తుపెట్టుకోండి, దేవునికి ఏ రూపంలో ఇచ్చినా, ఎప్పుడు ఇచ్చినా, ఏ రూపంలో ఇచ్చినా కూడా అది నీవు కోల్పోయావు అని అనుకోవద్దు. నీ డబ్బులు పోయాయి అంటాడు అపవాది, వచ్చేసి పోయాయి నీ డబ్బులు అంటాడు. అపవాది అబద్ధికుడు, అబద్ధానికి వాడు జనకుడై ఉంటూ ఉన్నాడు. డోంట్ బిలీవ్ ద లైస్ ఆఫ్ ద డెవిల్. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోస్తాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోస్తాడని వాడికి చెప్పాలి. వాడికి తెలుసు అది. నువ్వు విత్తితే నీకు పంట వస్తుందని వాడికి తెలుసు. కాబట్టి నీకు పంట రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? నేను గలిబిలికి గురి చేయాలి. సో మనం చూస్తూ వస్తున్నాం. సామెతలు 10లో చదివాం, ప్రసంగి 11లో చదివాం. గాలిని గుర్తుపట్టువాడు విత్తడంట, మేఘములను కనిపెట్టువాడు కోయడంట. అంటే విత్తేదానికి పరిశుద్ధాత్మ నీకు విత్తమని చెబితే సాకులు చెప్పడం అన్నమాట. గాలిని గుర్తుపట్టువాడు విత్తడంటే విత్తే సమయం వచ్చినప్పుడు విత్తకుండా పోవడం. మేఘములను కనిపెట్టువాడు కోయడంటే కోత సమయం వచ్చినప్పుడు అప్పుడు సాకులు చెప్పడం. లేజినెస్ యొక్క ఒక ముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటంటే, బద్ధకం యొక్క, సోమర్తనం యొక్క ముఖ్యమైన లక్షణం ఏమిటంటే చెప్పింది చేయకుండా సాకులు చెప్తుందన్నమాట. ప్లస్ వాయిదా వేస్తుంది. ఇప్పుడు కాదు, ఇప్పుడు విత్తను, రేపు విత్తుతాను, ఇప్పుడు కోయను, రేపు కోసుకుంటాను, మళ్ళీ రేపు వచ్చినప్పుడు రేపు సోమర్తనం. అది ఇట్ ఈస్ ఎ లేజినెస్. వీ షుడ్ నాట్ బి లేజీ, వీ షుడ్ బి అలర్ట్, వీ షుడ్ బి యాక్టివ్, వీ షుడ్ బి అలర్ట్ అండ్ వీ షుడ్ బి యాక్టివ్. సో ఈ వాక్య భాగం ప్రకారము ఒక చిన్న ఇన్సిడెంట్ను నేను మీకు వివరిస్తాను. రండి, మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. 17వ వచనం నుంచి నేను చదువుతాను. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్యజీవమునకు వారసుడు నగుటకు నేనేమి చేదునని ఆయనను అడిగాను. యేసు ప్రభు ఇక్కడ బోధకుడు, యేసు ప్రభు ఇక్కడ ఉపదేశించేవాడు కదా, ఉపదేశించేవాడు. సో ఇప్పుడు ఒక యవనస్తుడు అనమాట, ఈజ్ అ యంగ్ రూలర్, అధికారి, యంగ్ రూలర్. పరిగెత్తుకొని వచ్చాడు. చాలా ధనవంతుడు. యేసు ప్రభు అంటే ఏమంటే ధనవంతులు లేదు, అధికారులు లేదు, ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఆయన దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేవారండి. ప్రతి ఒక్కరు కూడా పరిగెత్తుకొని వచ్చేవారు. ఎందుకంటే ఆయన జవాబులను మోసుకుంటూ ఉన్నాడు. ఆయన జవాబులను మోసుకొని తిరుగుతూ ఉన్నాడు, సంచారం చేస్తూ ఉన్నాడు అనమాట. వాక్యంలో వ్రాయబడింది కదా, దేవుడు అంట నజరేడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను.
ఆయన ప్రజలకు మేలు చేయొచ్చు, అపవాది చేత పీడించబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచారము చేయుచున్నాను. సో ఒక యవనస్తుడు పరిగెత్తుకొని వచ్చాడు. హీ వాజ్ నాట్ సిక్, అనారోగ్యం లేదు. హీ వాజ్ నాట్ పూర్, పేదవాడు కాదు, ఆరోగ్యం బాగుంది, యవనస్తుడు, ఉద్యోగం ఉంది, మంచి ఇన్కమ్ ఉంది, ధనవంతుడు, అన్నీ ఉన్నాయి. కానీ పరిగెత్తుకొని వచ్చాడు. ఒక చిన్న డౌట్ ఏదో ఉంది. అన్నీ సంపాదించాను, లోకంలో అన్నీ అనుభవించాను, కానీ ఐ వాంట్ టు లీవ్ ఫర్ ఎవర్. నేను ఎల్లప్పుడూ జీవిస్తూ ఉండాలి. హాయిగా సుఖపడుతున్నాడండి, మంచి జీవితం ఉంది, ఇదే జీవితం నాకు ఎల్లకాలం ఉండాలి అని కోరుకున్నాడు. నిజంగా ప్రజలు ఎంత గుడ్డివారో తెలుసా కదా. ఒక 5 సంవత్సరాలు లేకపోతే 10 సంవత్సరాలు లేకపోతే 20 సంవత్సరాలు ఆయుష్ పొడిగించుకునే దానికి ఎంత ప్రయాసపడుతున్నారు చూడండి కదా. ఎంత ప్రయాసపడుతున్నారు. బంధువులైనా కూడా ఇక లాస్ట్ స్టేజ్ అని డాక్టర్స్ చెప్తే ఎలాగైనా సరే బ్రతికించండి. అవును, బ్రతుకుతాడు. మళ్ళీ ఎంతకాలం బ్రతుకుతాడు? మళ్ళీ 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు మళ్ళీ చనిపోవాల్సిందే కదా. పుట్టిన ప్రతి ఒక్కరు గిట్టవలసిందే కదా. ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే కదా. ఒకరు ముందు ఒకరు లేటు. కానీ భూమి మీద ఆయుష్ను పొడిగించుకోవాలని ఎంత ప్రయత్నం చేస్తున్నారో చూడండి. నిజంగా వారికి నిత్య జీవం గురించి తెలిస్తే ఇంకెంతగా ప్రయాసపడతారో కదా. ఇక్కడ 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆయుష్ పొడిగించుకునే దానికే ఉన్నదంతా కూడా ఖర్చు పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఆస్తులన్నీ అమ్మి అయినా సరే ఆయుష్ పొడిగించుకునే దానికి సిద్ధపడుతున్నారు. కానీ అసలైనది నిత్య జీవం అంటూ ఒకటి ఉంది. ఇంతకంటే ఇంకా ఎక్కువ క్షేమకరమైన జీవితం జీవించాలంటే ఏ ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభు ఆయన మీ కొరకు సమస్తం చేశాడు అని సొంత రక్షకునిగా అంగీకరిస్తే చాలు, నువ్వు నిత్య జీవాన్ని పొందుకుంటావు అని మనం చెప్పడం ఎంత ప్రాముఖ్యమైందో చూడండి. ప్రజలు గుడ్డివారు కాబట్టి క్షయమైనటువంటి జీవితం కొరకే వారు ప్రయాసపడుతున్నారు. ఈ భూమి మీద కొంచెం ఇంకొన్నాళ్ళు బ్రతికితే చాలు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మరణించిన తర్వాత అసలైన జీవితం ఉంది, అదే కీలకమైనటువంటి జీవితం అని వారికి అర్థమైతే, వారికి తెలియచేయబడితే, వారికి అర్థమవుతే, వారి తలకి ఎక్కితే ఇవి వదిలిపెట్టి దానిపైన దృష్టి సారిస్తారు. అది తెలియకుండా అపవాది ఏం చేశాడు? ప్రజల మనసులకు గుడ్డితనం కలుగజేశాడంట. ఈ రిచ్ యంగ్ రూలర్, ధనవంతుడు, అత్యధికమైన ధనవంతుడు, వ్యాపారాలు ఉన్నాయి, ఉద్యోగం ఉంది, పోనీ పాపంలో జీవిస్తున్నాడంటే అస్సలు కాదు, మంచి భక్తుడు, దేవుని భయం కలిగినటువంటి వాడు. ఒక కోరిక వచ్చింది, ఐ వాంట్ టు లీవ్ ఫర్ ఎవర్. నేను ఎల్లప్పుడూ జీవిస్తూ ఉండాలి, నేను చావకూడదు, నాకు మరణం ఉండకూడదు, నేను ఎల్లప్పుడు జీవిస్తూ ఉండాలని అది ఒక కోరిక ఉండేది. యేసయ్య గురించి విని పరిగెత్తుకొని వచ్చాడు. వచ్చి ఆయన ఎదుట మోకాలేశాడు. కొందరు అంటుంటారు కానీ మోకాల జీవితం కానీ మోకాలు వేసి ఇక్కడ వంగాలి. ఈ మోకాళ్ళ కంటే ముఖ్యంగా వంగాల్సింది ఏం తెలుసా? నీ చిత్తము వంగాలి, ఇక్కడ లోపడాలి. మోకాలు వేయడం ఏం కష్టం అండి, అదేం దానికి పెద్ద ప్రయాసం కాదు. మోకాలు ఎవరైనా వేస్తారు, అది కాదు. మన చిత్తం వంగాలి. మోకరించాడు సద్బోధ కూడా, నాకు నిత్య జీవం కావాలయ్యా, నిత్య జీవానికి వారసున్న ఒకటికు నేను ఏం చేయాలంటే ప్రభు ఏమన్నాడు? 19వ వచనం చూడండి. నరహత్య చేయవద్దు, వాళ్ళకి 10 ఆజ్ఞలు చెప్పాడు అనమాట. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అనే ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఉంటేనే. అసలు ఈరోజు చాలామంది క్రైస్తవులను ఈ యవనస్తుని ప్రక్కన పెడితే, ఈ యవనస్తుని జీవితం చాలామంది క్రైస్తవుల జీవితం కంటే ఎన్నో రెట్లు బాగుంటుందన్నమాట. చిన్నప్పటి నుంచే దేవుని భయంలో పెరిగాడు, తల్లిదండ్రులు పెంచారు.
అవన్నీ చిన్నప్పటి నుంచి చేస్తున్నాడంట. హీ వాస్ డూయింగ్ ఎవ్రీథింగ్ రైట్. అందుకే యవన స్థితిలోనే ఇంత ధనవంతుడయ్యాడు, ఇంత ధనవంతుడయ్యాడు కదా. దేవుని వాక్య ప్రకారం జీవిస్తే ఆ ఆశీర్వాదం వచ్చి నిన్ను పట్టుకుంటాయంట, నువ్వు వదిలిపెట్టి వెళ్ళవు. ఆల్ దిస్ బ్లెస్సింగ్ షల్ కమ్ అండ్ ఓవర్టేక్ యూ అని ఉంటుంది. ఇంటిలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, పట్టణంలో దీవించబడతావు, నీ చేతి పని దీవించబడుతుంది. ఇంటి లోపలికి వస్తే దీవెన, ఇంటి బయటికి వెళ్తే దీవెన, మాట్లాడితే దీవెన, తాకితే దీవెన, ఒక నిర్ణయం తీసుకుంటే దీవించబడిన నిర్ణయం, ఒకరితో మాట్లాడితే వారు దీవించబడతారు. దీవెనను నువ్వు క్యారీ చేసుకొని వెళ్తుంటావు నువ్వు, దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపినప్పుడు. సో విధేయత చూపాడు. నాకు నిత్య జీవం కావాలంటే అప్పుడు చూడండి 21వ వచనం. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను. చాలా చాలా ఇబ్బందికరమైన మాట. ఆయనకు మాత్రమే కాదు, ఈనాడు చాలామంది కూడా ఈ వాక్యం అంటే మాత్రం ఏంటి ప్రభు, యేసు ప్రభు మరి ఇంతగా చిన్నప్పటి నుంచి ఇంత కష్టపడి ఇన్ని డబ్బులన్నీ సంపాదించుకొని, ఇన్ని ఆస్తులన్నీ సంపాదించుకొని కూడబెడితే ఇప్పుడు ఏమంటున్నాడు ఈయన? 10% కాదు 10% తట్టుకోలేకున్నారు చాలామంది 10%కే తట్టుకోలేకుండా ఉన్నారు. ఇక్కడ ప్రభు ఏమన్నాడు? నీకు కలిగినవన్నీ దిస్ ఇస్ నాట్ అ డాక్ట్రైన్. ఇది ప్రతి ఒక్కరికి అప్లికబుల్ కాదు. ఇది ప్రతి ఒక్కరితో ఇప్పుడు దేవుడు మీరందరూ కూడా మీకున్నవన్నీ అమ్మి నన్ను వెంబడించండి అని దేవుడు చెప్తున్నట్లు కాదు. ఇలా చేసి కొంతమంది ఎత్తిపోయారు. కానీ ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. నీకు కలిగినవన్నీ అమ్మి ఎవరికి ఇమ్మంటున్నాడు? బీదలకి ఇవ్వు అంటున్నాడు. అని ఎక్కడ మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడో, ఎక్కడ అపార్థం చేసుకుంటాడో అని చెప్పి ఏమంటున్నాడు? పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుము. మనకు ఇప్పుడు వాక్యం తెలుసు కాబట్టి, నేను వాక్యాన్ని వివరించబోతున్నాను కాబట్టి మనం ఒకవేళ సరిగా ఆలోచించవచ్చేమో, కానీ ఆ స్థానంలో నీవు నేను ఉంటే మనం ఎలా రియాక్ట్ అవుతాం? ఇదే ప్రశ్న ఒకవేళ అందరినీ అడగడు, మీరేం భయపడవద్దని, నేను అడిగితే నువ్వేం చేస్తావు? ఈ యవనస్తుని జీవితంలో దేవుని పిలుపు ఉంది. పిలువబడ్డాడు. యేసు ప్రభు పిలిచాడు. కొంతమంది చరిత్రకారులు చెప్తారు, తర్వాత ఈ యవనస్తుడు పశ్చాత్తాపపడి యేసుక్రీస్తును వెంబడించి బలమైన సేవ జరిగించాడు అని చరిత్రకారులు చెబుతారు. బట్ ఇక్కడ ప్రభువు ఏమంటున్నాడంటే, నీ ఆస్తినంతా అమ్మి బీదలకు ఇచ్చేసేయి, పరలోకమందు నీకు ధనము కలుగుతుంది, నీవు వచ్చి నన్ను యు ఫాలో మీ నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. 22వ వచనం, అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు మోకరించాడు, ముఖం ముడుచుకొని వెళ్ళిపోయాడు. మోకాలను కూడా డాక్టరేట్ చేయకూడదు, సిద్ధాంతం చేయకూడదు. మోకరించాడు. ఆయనకు నచ్చని మాట వినపడింది. యేసు ప్రభు గురించి పొరపాటుగా అర్థం చేసుకోకూడదు. జస్ట్ ఆలోచించండి, పరలోకంలో డబ్బు ఎందుకండి మనకు? పరలోకంలో డబ్బు ఎందుకు మనకు? అన్నీ ఉచితమని ఉంది కదా. రెవల్యూషన్లో, ప్రకటన గ్రంథంలో అన్నీ ఉచితం అని వ్రాయబడింది. అన్నీ ఉచితమే. పరలోకంలో ఏది కొనాల్సిన అవసరం లేదండి. పరలోకంలో ఏది కొనాల్సిన అవసరం లేదు. పరలోకంలో ధనం ఎందుకు వెనకు? పరలోకంలో ధనం ఎందుకు?
ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ ఇది. కానీ ఈ యవనస్తుడిని ప్రోత్సహించేదని చెప్తున్నాడు. నీవు నీ ఆస్తిని అంతా అమ్మి బీదలకు ఇస్తే నీవు పోగొట్టుకున్నావు. అది ఏంటది? అది ఒక విత్తనం లాంటిది. నువ్వు విత్తనం విత్తితే నీ పంట ఎక్కడ ఉంటుందో తెలుసా? పరలోకపు అకౌంట్లో ఉంటుంది. భూమి మీద అవసరతల కొరకైన పరలోకపు అకౌంట్ అన్నమాట. ఖచ్చితంగా చెప్పాలంటే భూమి మీద అవసరతల కొరకైనటువంటి పరలోకపు అకౌంట్. ఎస్బీఐలో ఒక అకౌంటు, హెచ్డిఎఫ్సిలో ఒక అకౌంటు, యాక్సిస్ బ్యాంక్లో అకౌంట్ ఎట్లా ఉంటాయో మనకు ఈ భూమి మీద ఒక రకమైనటువంటి అకౌంటు, పరలోకంలో మనకు ఒక అకౌంట్ ఉంటుంది. నువ్వు ఏ విత్తనం విత్తినా కూడా ఏ కానుకనిచ్చినా కూడా ఏమైపోతుందో తెలుసా? నీ అకౌంట్లో అది చేరుకుంటుంది. ఇక్కడ ఒకవేళ నువ్వు అమ్మి ఆస్తినంతా మీ బీదలకు ఇస్తే నీ దృష్టిలో, లోకం దృష్టిలో, పంచేంద్రియాల దృష్టిలో బీదల దగ్గరికి వెళ్ళింది. కానీ దేవుని యొక్క దృష్టిలో అది ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? ఆ ఆస్తి అంతా నీ పేరు మీదనే ఉంది, నీ అకౌంట్లోకి వెళ్తుంది, పరలోకంలోనే నీ అకౌంట్లోకి వెళ్తుంది. నువ్వు నన్ను వెంబడించు. ఈ యవనస్తుడు పరిశుద్ధంగా జీవిస్తున్నాడు, దేవుని యందలి భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు. కానీ దేవుని యొక్క వాక్యము పూర్తిగా తెలియదు. హీ వాజ్ డిసీవ్డ్ బై హిజ్ ఓన్ మైండ్. హీ వాజ్ డిసీవ్డ్ బై ద డెవిల్. సాతాను ఈ యొక్క యవనస్తుడి యొక్క మనసును గలిబిలి చేసేసాడు. కాబట్టి దుఃఖపడి ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. వాక్యం తెలియక, దేవుని యొక్క జ్ఞానము లేక. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనం. సామెతలు 19:17. ఎవరు రాశారు తెలుసా? ఇది సామెతలను ఎవరు రాశారు తెలుసా? ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు రాశాడు. ఎవరూ చూడనటువంటి ప్రభావమును, ఘనతను, ఐశ్వర్యమును చూసినటువంటి వ్యక్తి వ్రాసినటువంటి సామెతలు. అనుభవపూర్వకంగా వ్రాశాడు. దరిద్రుడు రాయలేదు, పేదవాడు రాయలేదు. ఇది అత్యంత ధనవంతుడు రాశాడు. ఏమంటున్నాడు చూడండి. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఈ వాక్యం తెలిసింటే, ఈ వాక్యం ఒకవేళ యవనస్తుడు ధ్యానించి ఉంటే ఏమని వ్రాయబడింది? బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు కదా. కొంతమందిని సతాయిస్తుంటారు. మీరు ఇంకా ఉద్యోగస్తులు అయితే మిమ్మల్ని అసలు వదిలిపెట్టారు. ఏమని? లోన్ కావాలా నా దగ్గరకు వచ్చి వెంటాడే వాళ్ళు, బ్యాంకు వాళ్ళు, క్లినిక్ వచ్చి వీళ్ళని ఎట్లా తిప్పి పంపాలని నాకు బాగా ఒకనొక టైంలో బాగా విసుగు వచ్చేసింది. నాకు అవసరమైతే నేను వస్తాను కదా, నాకు అవసరమైతే నేను అడుగుతాను కదా లోను. ఇక అడిగితే నేను ఎలా మాట్లాడడం మొదలు పెట్టాను తెలుసా? నువ్వు కడతావా లోన్? ఇవ్వు, నువ్వు కడతావా పేమెంట్స్ అంటే, మేము ఎట్లా కడతాం సార్ అంటారన్నమాట. సో బ్యాంకు వాళ్ళు లోన్ తీసుకోండి అన్నా కూడా, మనము బలవంతం చేసినా కూడా మనం ఒప్పుకుంటేనే వారు ఇవ్వగలరు. దేవునికంట ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం లోన్ ఇస్తామంట. ఆయన అకౌంట్లోకి వెళ్తుందంట. అంటే దేవునికే మనము అప్పిచ్చిన వారం అవుతామంట. ఎప్పుడు? అందుకే వాక్యపు వెలుగులో ఆలోచించడం మనము ప్రారంభించాలండి. బీదవారికి మనం ఇస్తాం, ఓ 1000 రూపాయలు మనకు వారికి సాయం చేస్తాం, 1000 రూపాయలు సాయం చేస్తాం. మన దృష్టిలో ఆ వ్యక్తి 1000 రూపాయలు కోల్పోయాం, 1000 రూపాయలు పోగొట్టుకున్నాం. మనం అదే కదా ఆలోచించేది. చాలామంది మొత్తుకున్నది అదే కదా. మేము ఇంత కష్టపడి సంపాదించి మేము కానుకలు ఇవ్వాలా, మేము దశభాగం ఇవ్వాలా అని అలాడుతుంటారు. సో పోయింది అని అనుకుంటాం. మన ఆలోచన ప్రకారం 1000 రూపాయలు పోయింది అని అనుకుంటాం. ఆ యొక్క బీదవాడేమో ఆ 1000 రూపాయలు బాగా తింటాడు. తిన్న తర్వాత మరలా ఎవరైనా ఇస్తారని ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ దేవుని దృష్టిలో ఏం జరుగుతుంది అది తెలుసుకోవాలి మనం. దేవుని దృష్టిలో ఏం జరుగుతుందంటే, ఆ 1000 రూపాయలు బీదవాడి దగ్గరికి వెళ్ళలేదు. దేవుని యొక్క దృష్టిలో నీవు దేవునికే అప్పిచ్చిన వాడు, దేవునికి అప్పిచ్చినట్లుగా దేవుడు భావిస్తాడు. కాబట్టి దేవుడు అప్పు తీసుకొని ఏం చేస్తాడు? ఎగర కొడతాడా? కాదే, ఎవరికి బాకీ ఉండడే ఆయన ఆయనకే మనం అప్పిస్తున్నాం. దానికి యెహోవా ప్రత్యుపకారము చేయును.
హీ విల్ రీపే అని ఉంటుంది ఇంగ్లీష్లో. హీ విల్ రీపే అంటే దట్ 1000 రూపీస్ విల్ కమ్ బ్యాక్ టు యూ. బీదలకు ఇచ్చినటువంటి ధనము మరలా నీ దగ్గరకు వస్తుంది. అది ఈ వాక్యము చెబుతుంది. దిస్ ఇస్ నాట్ మై వర్డ్, దిస్ ఇస్ నాట్ మై వర్డ్, దిస్ ఇస్ నాట్ మై విజ్డమ్. ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, బీదలను కనికరించువాడు, బీదలను కనికరించువాడు, యెహోవాకు అప్పించువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయను. సో ఈ వాక్యం ఒకవేళ యవనస్తుడికి తెలిసింటే, బా వాట్ ఏ ఛాన్స్, ఎంత లక్కీ ఛాన్స్. దేవుడు నన్ను అప్పడిగాడు, దేవుడు నన్ను అప్పడిగాడు, నేను బీదలకు ఇస్తే అది ఆయనకు అప్పించినట్లు ఆయన ప్రత్యుపకారం చేస్తాడు. సో ఎంత ఒకవేళ 100 కోట్ల ఆస్తి ఉంటే 100 కోట్లు నేను పనిచేస్తే 100 కోట్లు విత్తితే పంట అదే స్థాయిలో వస్తుందని నమ్మలేకపోయి ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుతూ వెనుకెళ్ళిపోయాడు. వై? ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. యేసుప్రభుకేమో నా యొక్క ధనం మీద కన్నుబడిందే ఆయన చూడలేకుండా ఉన్నాడే, అసూయనా ఆయనకేమో? మనుషులు అసూయపడితే ఏమని అనుకోవచ్చు, యేసుప్రభు అసూయపడ్డాడే. కనీసం యేసుప్రభు నాకన్నా ఇవ్వు, పరిచర్యకి ఇవ్వు అని అడగలేదు, బీదలకు ఇవ్వు అన్నాడు. నువ్వు ఫాలో కా, నీ పిలుపు దీనికంటే చాలా గొప్పది. నేను పిలుస్తున్నా, నా ఫాలోగా. యేసుప్రభు మంచి శిష్యుడిగా ఆ ప్రభు ఉన్నప్పుడే జీవించేదానికి మంచి అవకాశం వచ్చింది. దేవుని యొక్క రాజ్యంలో పనిచేసేదానికి ఒక మంచి అవకాశం వచ్చింది. కానీ ధనం పిచ్చితో, డబ్బు పిచ్చితో, డబ్బులు వదులుకోలేక ముఖం చిన్నబొచ్చుకొని బాధపడుతూ వెళ్ళిపోయాడు. పరిగెత్తుకుంటూ వచ్చాడు, మోకలేశాడు, నిత్య జీవం కొరకు ఏం చేయాలన్నాడు. ప్రభు చెప్పిన దానికి విధేయత చూపలేకపోయాడు. మోకాళ్ళు కాదు వంచాల్సింది, మనసు వంచాలి. మోకాళ్ళ ప్రార్థన జీవితం చాలా మంచిది, రెగ్యులర్గా అది అలవాటు చేసుకోండి. దాన్ని నేను విమర్శించడం లేదు. మోకాళ్ళ ఉంచి మనసు వంచకపోతే ఏం ప్రయోజనం చెప్పండి. ఈ యవనస్తుడు మోకాళ్ళు వంచాడు కానీ మనసు వంచలేదు. ఇది జరిగిన తర్వాత పేతురు అడుగుతాడు. సో దానికంటే ముందుగా 28వ అధ్యాయం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 27వ వచనం. బీదలకిచ్చువానికి లేమి కలగదు, బీదలకిచ్చువానికి లేమి కలగదు. దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో ఏదైనా మనము విశ్వాసముతో చేయాలి. నేను ఎప్పుడు చెప్తున్న కానుకల సమయంలో విశ్వాసముతో, విధేయతతో మనం దేవుని యొక్క రాజ్యంలో మనము వెతుదాము అని చెప్తూ ఉంటాను. విశ్వాసం అంటే దేవుని యొక్క వాక్యానికి స్పందించాలి. లార్డ్, బికాజ్ యువర్ వర్డ్ సేస్ లైక్ దిస్, నీ వాక్యం ఇలా చెబుతుంది కనుక నీ వాక్యానికి నేను విధేయత చూపుతున్నాను, నీ వాక్యానికి నేను స్పందిస్తున్నాను. చూడండి, ఇప్పుడు రండి మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. ఇప్పుడు చెప్పండి, గాలిని గుర్తుపట్టువాడు విత్తడు. విత్తే అవకాశం వచ్చింది. యవనస్తుడు విత్తాడా? గాలిని చూశాడు, వెళ్ళిపోయాడు. గాలిని గుర్తుపట్టువాడు విత్తడు. డబ్బులు పోయినట్లే అనుకున్నాడు, పేదలకు ఇచ్చేస్తే డబ్బులు పోయినట్లే, కానుకలు ఇచ్చేస్తే డబ్బులు పోయినట్లే అనుకున్నాడు. విత్తుతా కోయిట్ అన్నటువంటిది ఒక నియమం ఉంది. ఈ ఊడి అప్పుడు మీకు ఇవ్వబడినటువంటి వాక్యము, ఇంత వాక్యం తెలుసు, ఆ వాక్యం ఎందుకు తెలియలేదో, లేకపోతే తెలిసినా ఆ వాక్యానికి విధేయత చూపలేకపోయాడు, ఆ వాక్యాన్ని నమ్మలేకపోయాడు. ఈ కానుక ఇస్తే దేవుడు నాకు మరలా 2 పంటను, లేకపోతే 30 60 100 పంట ఇస్తాడు అని నమ్మలేకపోయాడేమో. వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్ యువర్ ఆఫరింగ్స్? నీ కానుకల గురించి అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నీ కానుకల గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా? వాటిని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. నీ కానుకలన్నింటినీ దేవుడు జ్ఞాపకం పెట్టుకుంటాడు. ఇట్ ఈస్ గుడ్ టు రైట్ డౌన్ యువర్ ఆఫరింగ్స్. నేను అదే పనిగా ఒక పుస్తకం పెట్టుకున్నాను. పుస్తకంలో నేను ఇచ్చే కానుకలు, నేను విత్తే విత్తనాలు అన్నీ కూడా రాసి పెడతాను. నేను దేవునికి గుర్తుంది, నాకు కూడా గుర్తుండాలి కదా. పంట వచ్చినప్పుడు నేను టిక్ కొట్టుకుంటాను. 28వ వచనంలో పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించిదేమని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లా, నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను
విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను, రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ మాటలు వినేదానికి మనవాడు ఇక్కడ లేడు, వెళ్ళిపోయాడు. నా వాక్యం నందు నిలిచి ఉన్న ఎడల మీరు సత్యాన్ని గ్రహిస్తారు. Many people don't abide in the word of God. Don't stay that long till they experience breakthrough. వారు జవాబును ఫలాన్ని పొందుకునేంత వరకు వెయిట్ చేసే ఓపిక ఉండదు. ఈ పరిచర్య ప్రారంభించినప్పటి నుంచి ఎంతమందో వచ్చారు, ఎంతమందో పోయారు. ఎంతమందో వచ్చారు, ఎంతమందో పోయారు. 2 వారాలు రావడము, మళ్ళీ కనిపించకుండా పోవడం, మళ్ళీ ఎప్పుడో కనిపించకపోవడం. నో, సచ్ పీపుల్ డోంట్ రిసీవ్ ఎనీథింగ్. ఈ యవనస్తుడు ఇక్కడ లేడు. ఒకవేళ కనీసం ఉండనైనా ఉంటే, యేసుప్రభు చెప్పిన తర్వాత సరే ఏమైనా మాట్లాడతాడేమో అయినా కాసేపు ఉందామని ఉంటే పేతురు అడిగాడు. అడిగినప్పుడు ఎంత పవర్ఫుల్ వర్డ్ చెప్పాడు చెప్పండి. పేతురు అంటే యవనస్తుని ఏది చేయమని యేసుప్రభు చెప్పాడో అది ఆల్రెడీ చేసిన వాళ్ళు అక్కడ ఉన్నారు. పేతురు, యోహానులు సమస్తమును వదిలిపెట్టి యాకోబు అంద్రెయ వీరందరూ కూడా తమ వ్యాపారాలను, ఉద్యోగాలను అన్నీ వదిలిపెట్టి యేసును వెంబడిస్తూ ఉన్నారు. వారు వెంబడించారు. యవనస్తుడు మాత్రం వెంబడించు అంటే లేదు నేను వెంబడించను అని వెళ్ళిపోయాడు. సో ఏది యవనస్తుడు చేయలేకపోయాడో అది చేసిన వారు అక్కడ ఉన్నారు. వారు అడుగుతున్నారు, మేము వదిలిపెట్టాం కదా, నీవు ఆ యవనస్తుని ఏం అడిగావో అది మేము చేశాము, నువ్వు అడగకుండానే చేశామయ్యా మేము, మాకేంటి అంటే అన్నాడు, నా నిమిత్తము కానీ సువార్త నిమిత్తము కానీ ఈ భూమి మీద మీరు ఏమి ఇచ్చినా, అక్కడేముంది మనుషులు మాత్రమే కాదు, ఇండ్లు భూములు అంటే ఏంటి? ఆస్తులు, మనీ, హౌసెస్, ల్యాండ్స్. సో అక్కడ మనుషులు, ఆస్తులు, మనుషులు, ఆత్మలు. సో తల్లిదండ్రులు వద్దు అంటే కనుక వదిలిపెట్టడం, దేవుని యొక్క కొరకు, దేవుని యొక్క సువార్త కొరకు తల్లిదండ్రులను విడిచిపెట్టిన వాడు, అక్కచెల్లెలను విడిచిపెట్టినటువంటి వాడు, అన్నదమ్ములను విడిచిపెట్టినటువంటి వాడు, భూములను వదిలిపెట్టినటువంటి వాడు, ఇండ్లను వదిలిపెట్టినటువంటి వాడు ఇహమందు. సద్భక్తితో జీవించే వారికి అందరికీ హింస కలుగుతుంది. ఆ హింస మామూలుగా ఉంటుంది. హింసలతో పాటు భూమి మీద 100 భూములను, ఇండ్లను పొందుకుంటారు. ఎక్కడ? భూమి మీద. ఈ వాక్యం ఒకవేళ వచ్చినప్పుడు ఆ యవనస్తుడు ఉంటే, ఈ వాక్యం ఒకవేళ ఆ మనసులో ఉన్నటువంటి ఆ విరోధ భావాన్ని బ్రద్దలు చేసేదేమో. వెళ్ళిపోయాడు, వెంటనే వెళ్ళిపోయాడు. నచ్చలేదు, వెళ్ళిపోయాడు. వాట్ అ గ్రేట్ ఆపర్చునిటీ దట్ హీ హ్యాస్ మిస్డ్. విత్తే కాలమందు నిద్రావస్థలో ఉన్నాడు. విత్తితే ఎంత గొప్ప ప్రతిఫలము ఎదురుగా ఉందో దాన్ని చూడలేకపోయాడు. నేను చెప్పాను కదా, పేతురు, యోహానులు ఈ ప్రశ్న అడిగినప్పుడు దేవుడు 100 ఇస్తానని చెప్పాడు. దీని యొక్క నెరవేర్పు అపొస్తలుల కార్యంలో నెరవేరింది. కాళ్ళ దగ్గరికి కోట్లని పరిగెత్తుకుని వచ్చాయని చూపించాను. యేసుప్రభు చెప్పిన ఆ వాక్యం జస్ట్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ ఇయర్స్, కొన్ని సంవత్సరాలు, లెస్ దాన్ 2 years సంవత్సరాలు ఈ వాక్యము నెరవేర్చబడింది. గాలిని గుర్తుపట్టువాడు విత్తడు. విత్తే సమయంలో సాకులు చెప్పి మోసపోవటం. యవనస్తుడు మిస్ అయ్యాడు. దేవుని వాక్యం తెలియకనో లేక తెలిసి కూడా లోబడకుండా పోవడము. ప్రభు చెప్పాడు, పరలోకమందు నీకు ధనం కలుగుతుంది. దేని కొరకు? భూమి మీద అక్కరల కొరకు. దెర్ ఈజ్ అన్ అర్త్లీ అకౌంట్, దెర్ ఈజ్ అ హెవెన్లీ అకౌంట్. హెవెన్లీ అకౌంట్ ఒకటి ఉంది. నీవు ఎప్పుడైతే తిరిగి జన్మించావో, యేసుని ఎప్పుడైతే సొంత రక్షకుడిగా అంగీకరించావో, పరలోకంలో నీ అకౌంట్ ఓపెన్ అయింది. నువ్వు ఎప్పుడు కానుకలు వేసినా కూడా ఆ అకౌంట్లోకి నీ డబ్బులు వెళ్తాయి. నీ డబ్బు ఒకవేళ ఈ బాక్సులకు వెళ్ళొచ్చు, నీ డబ్బు ఈ యొక్క సేవ కొరకు ఉపయోగించబడచ్చు. కానీ దేవుని యొక్క దృష్టిలో నీ డబ్బు పరలోకంలో ఉన్నటువంటి నీ అకౌంట్లోకి వెళ్తుంది. దానికి దేవుడు వడ్డీ కలిపి 100 అన్నాడు కదా. నువ్వు ఏమిచ్చినా కూడా దాన్ని అట్లా ఇవ్వడు దేవుడు. ఏమండి, మన మధ్య బ్యాంక్ మేనేజర్ గారు ఉన్నారు, మీరు కావాలంటే అడిగి కనుక్కోండి. లోన్ మనం 10 లక్షల లోన్ తీసుకుంటే
ఏమంటే 10 లక్షలు మాత్రమే బ్యాంక్ వాళ్ళు తీసుకుంటారా? ఏమండి, ఏం కొంచెం అట్లా ఇట్లా తేడా వచ్చిందంటే 10 లక్షలు 20 లక్షలు కట్టాల్సి వస్తుంది. దేవుడు నీ దగ్గర లోన్ తీసుకుంటే ఏమండి, ఒరిజినల్ అమౌంట్ ఎట్లా ఇస్తాడు ఆయన? ప్రత్యుపకారం చేస్తాడు ఆయన, ఇంట్రెస్ట్ వేసి ఇస్తాడు. అదే ఇక్కడ చెబుతున్నాడు. నెవర్ వరీ అబౌట్ యువర్ ఆఫరింగ్స్. నువ్వు కానుకలు విత్తే విషయంలో వరి కావద్దు. నమ్ము దేవునికి చెప్పు మాట పట్ల, ప్రభు నేను నిన్ను నమ్మానయ్యా, నిన్ను నమ్మి కానుక విత్తానయ్యా, నిన్ను చూసే కానుక విత్తానయ్యా, నాకు పంట కావాలా ప్రభు. నువ్వు వాగ్దానం చేసావు కదా, నువ్వు ప్రత్యుపకారం చేస్తానన్నావు కదా, నా అకౌంట్లో డబ్బు ఉంది కదా, నా అకౌంట్లో డబ్బు ఉంది కాబట్టి నాకు కావాలి. గ్లోరీ టు గాడ్. స్పష్టంగా ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. మే దిస్ వర్డ్ చేంజ్ యువర్ థింకింగ్ టువర్డ్స్ ఫైనాన్సెస్. ఈ రీతిగా దేవుడు కొన్నిసార్లు మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా దేవుడు, యేసు ప్రభు దొంగ కాదండి, నీ ధనాన్ని దొంగిలించేవాడు కాదండి, దేవుని చేత నియమించబడినటువంటి పాస్టర్లు నీ ధనాన్ని దొంగిలించే దొంగలు కాదండి. ఐఎమ్ నాట్ అ థీఫ్, ఐ డోంట్ వాంట్ టు స్టీల్ యువర్ మనీ. మీ ధనాన్ని దొంగిలించాలన్న భావన, నా ఆలోచన ఎక్కడ కూడా లేదు. దేవుని చేత నియమించబడినటువంటి సంఘ కాపరి ఎవ్వరు కూడా మీ డబ్బును దొంగిలించాలన్నటువంటి భావన ఎవరికి కూడా ఉండదు. యేసు ప్రభు చెప్పాడు అంటే ఆయన డబ్బును దొంగిలించాలనుకుంటున్నాడా? నో. పౌలు చెప్పాడు, వాక్యోపదేశం పొందువాడు వచ్చి వాక్యం చెప్పమని అడిగాడు. యేసు ప్రభు వాక్యం చెప్పాడు, నచ్చలేదు, కనీసం కానుక కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. వాక్యోపదేశం అడిగాడు, వాక్యం డౌట్ ఉంది ప్రభు, నాకు డౌట్ చెప్పు ప్రభు, నాకు కౌన్సిలింగ్ కావాలని వచ్చాడు, నిత్యజీవం నాకు కావాలని వచ్చాడు. వాక్యం చెప్పాడు యేసు ప్రభు, వాక్యోపదేశం చేసినాడు, వాక్యోపదేశం పొందాడు, నచ్చలే మాట. ఈయన ఏందబ్బా నా పర్సు మీద కన్నుబడింది నాకు అనుకున్నాడు. యేసు ప్రభువును అపార్థం చేసుకున్నాడు. ఒక గొప్ప అవకాశం మిస్ చేసుకున్నాడు. మే యు నెవర్ మిస్ గాడ్ గివెన్ ఆపర్చునిటీ. దేవుడు నీకు ఇచ్చే ఇటువంటి అద్భుతమైనటువంటి అవకాశం మనం ఎప్పుడు కూడా మిస్ అవ్వకుందుము గాక యేసుక్రీస్తు వారి నామములో. హల్లెలూయా. ఏది కూడా మనల్ని అడ్డగించకుండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వెదజల్లి అభివృద్ధి పొందే జాతి క్రైస్తవ జాతి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోసుకుంటాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోసుకుంటాడని దేవుని చేత వ్రాయించబడినటువంటి మాట ప్రబలమై మనందరి జీవితంలో విస్తరించును గాక.